ఏమైందే చెప్పనా? ఎండగొట్ట ముందు పోదాంప. ఎండకే కూలర్లన్నీ రిపేర్ చేసుకుంటారు. గాడుకున్నప్పుడే తూర్పాల పట్టాలి. ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్తానేందమ్మా? నీకు రూపాయలు సంపాదన ఉన్నాయా? సంపాదన లేదా? రా అత్తన్నాగో అత్తారత్తారని నడిస్తేనే వాడు. ఇంకెప్పుడు వస్తావే? అయ్యో చీర మంచి కట్టుకోవద్దా జడేసుకోవద్దా? ఫంక్షన్ పోతానవా? ఫంక్షన్ లో పోయేసి కూర్చొని మటన్ కర్రీ, చికెన్ కర్రీ, రోటీ తిన్నదందుకు మనం ఇల్లు తిరిగి పాత కూరలు రిపేర్ చేస్తాం, గట్టి వేస్తాం, కండెన్సర్లు ఎత్తాం తిరగాలి. అర్థమవుతుందా? మా జాల్తీ ఎండ కొడుతాను ఎట్లా పోదామే? అబ్బో నడింట్లో కూర్చుంటే పైసలు ఎత్తాయి బొమ్మ. వాడ వాడ గల్లి గల్లి ఊరు ఊరు తిరుగుతూనే రూపాయలు సంపాదిస్తాం. పుట్టే పొరగాళ్ళకు రూపాయలు సంపాదించకపోతే ఏం చేస్తావే? ఎండ తిరుగుకుంటా వల్ల కానీ తిరుగుడు. వానకాలం పోయాం అబ్బమ్మ. వానకాలం పోయి కూలర్లు రిపేర్ చేస్తాం, చల్లగా వండుకొని మీకు ఉడకపోతుంది అంటారు. అని ఎండాకాలం సీజన్ కాబట్టి ఎండాకాలం చేయాలి. అర్థమైతుందా? మా అర్థమైతానికి నీ అబ్బా పానాలన్నీ పెట్టావా? మా పెట్టినా ఏదో ఒకటి టేపుకి పళ్ళు పెట్టావు కదా? పెట్టినా. కటింగ్ పిల్లర్ పళ్ళ మీద పెట్టావా? పెట్టింది కన్నున్నాయి చూసుకో ఇంట్లో. ఎవరైనా కస్టమర్ పిలిచినాక కటింగ్ పిల్లర్ లేదంటే ఇజ్జత్ మానం పోతుంది. కూర్చో అన్నా. కూర్చుంటావా? ఏమన్నా మనం అది మునిగి పోతానా అనే మేఘాలలో తేలిపమ్మని ఇంకో గల్లి గల్లి ఇల్లు ఇరుక్కుంటా వాళ్ళదా? అనవసరంగా వేసుకుంటే దిక్కు మళ్ళీ పయ్యతోటి కూర్చుంటే బొర్లు ఒక్కడ పడాలమ్మా. అరవరాదు అబ్బబ్బబ్బబ్బా ఏమొత్తుకో. ఏం కొడుతుందో ఏంట? ఇక మొత్తుకోపోతే ఏం చేస్తా గాని పాత కూరల్లో రిపేర్ చేస్తాం, గట్టి చేస్తాం. ఇంత కూరలైనా ప్లాస్టిక్ కూరలైనా రావాలి. మీ ఇంటి ముంగడికి వచ్చిన పాత కూరలు రిపేర్ చేస్తాం, కండెన్సర్లు వేస్తాం, పాత గడ్డి తీసి కొత్త గడ్డి వేస్తాం, కూలర్ తీసి వాసన రాకుండా మంచిగా సెంట్ వచ్చేటట్టు సెంటు పోస్తాం. మహారాష్ట్ర కూరలైనా, ఇనుప కూరలైనా, ప్లాస్టిక్ కూరలైనా, ఫైబర్ అయినా ఏదైనా మేము రిపేర్ చేసిన అనుకో ఏసీ కంటే చల్లగా ఉంటది, కరెంటు బిల్లు తక్కువ. మిట్ట మధ్యాహ్నం గొంగడి కప్పుకునేటట్టు అంత వెచ్చగా ఉంటది, అంత చల్లగా ఉంటది. అటువంటి రిపేర్లు చేస్తాం, వెరైటీ రిపేర్లు. మీ కూలర్లు మూలకుండా మంచిగా కడిగి గట్టేసి ఫ్యాన్ తిరగకుంటే నూనె పోసి ఓ బిత్తిరిదానా పిస ముఖం లెక్క చూసినట్టు చూస్తాను. ఏందే నువ్వు కూడా అనరాదు. మన దగ్గర సెంటేడ్ ఉన్నది, సెంటు పోతామంటాను. నీ అవ్వ సెంటు లేకుంటే ఉత్తగా అనాలే, ఏదో ఒకటి చేసి పైసలు దొబ్బాలి గాని ఉన్నది నీ అక్క. అట్లా అన్నాక సెంటు పోతానంటే మా దగ్గర ఎక్కడ ఉన్నదని ఇజ్జతమానం పోతుంది. అర్థమవుతుందా? నేను చెప్పినట్టు చెయ్యి. పానీ అన్నప్పుడు పానీ, కటింగ్ పిల్లరీ అన్నప్పుడు కటింగ్ పిల్లరీ, స్కూల్ డ్రైవరీ అన్నప్పుడు స్కూల్ డ్రైవరీ. అర్థమవుతుందా? అనే రూపాయి సంపాదనంటే ఎంత కట్టమే అన్ని ఆకంటాలు పెడతావు. ఏం ఆకంటాలో ఏమో. నువ్వు నన్ను చూడొచ్చినప్పుడు నువ్వు పెద్ద కూలర్ల బిజినెస్ మ్యాన్ అనుకున్నా. ఇట్లా కూలర్లు రిపేర్ చేస్తావు అనుకోలే. ఎన్ని కట్టాలు వచ్చినాయి చూడ నాకు. కట్టాలు గిట్టాలంటారు ఏమన్నా? నేను కైకిలు దొరుకుతాను అనిపిస్తుందన్నా. అయినా కూలర్ల బిజినెస్ అంటే వాళ్ళు లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టాలి. మనం చేత పని చేసి ఏం పెట్టుబడి లేకుండా పైసలు సంపాదిస్తాం. అర్థమైతుందా? ఏం చూస్తారు? పాత కూలర్లు రిపేర్ చేస్తాం, గడ్డి చేస్తాం. మీ దగ్గర గడ్డి లేకుండా ఆన్లైన్ లో తెప్పించేస్తాం. రావాలి, పోతే దొరకవు. మీ ఇంటి మూడకి వచ్చింది అదే. మీకు కూలర్ ఖరాబ్ అయితే ఆటోలు వేసుకపోతే అటు 200 ఇటు 200 రూపాయలు లేకుండా మీ ఇంటి ముంగడికి వచ్చిన పాత కూలర్లు రిపేర్ చేస్తాం. మనిషి మనల్ని ఒక్కరు కూడా పిలుస్తలేరేందే? వాళ్ళకి అసలు ఎండ కొడతలేదా లేకపోతే కూలర్లు లేకున్నాయి ఆల్రెడీ ఇంట్లో? ఉన్నాయి కావచ్చు, అసలు వాళ్ళకు ఉడకపోతలేవు కావచ్చు. అయినా అందరూ కొత్త కూరలు తెచ్చుకున్నారా అనే ఏమోనే గదా అర్థమైతలేదు. ఒక్కరు కూడా బయటకు వస్తలేరు. నీ అవ్వ ఎన్నంత మన మీద పోతుంది కానీ ఇవాళ బోని కూడా కాలే కానీ సపరేట్ ఒక్కొక్క ఇంట్లోకి పోయి గేట్ తీసిపోయి వాళ్ళ డోర్ కొడదామా? వాళ్ళ డోర్ కొడితే వాళ్ళు నన్ను కొడతారు. నీకేమైతుంది? అసలు మిట్ట మధ్యాహ్నం వాళ్ళు పనులకు అన్ని పోయొచ్చి మధ్య చల్లగా వండుకోవచ్చు. చూద్దాం ఎవరన్నా దొరకకపోతారా? పాత పొలాలు రిపేర్ చేస్తా, రావాలి, గడ్డి వేస్తా, ఇగో గడ్డి. అబ్బా బాగా ఉడకపోతాని కూలర్ అన్న పెడతా. ఏందే ఎవరిని అడిగి పెడుతున్నావా కూలరు? నీ అమ్మగారు పెట్టిర్రు అనుకుంటున్నావా? అమ్మగారు పెట్టకపోతే నేను అమ్మవాడు పైసలు ఇయ్యలే. మన అమ్మవాడు ఇయ్యలేదా? మన ఇద్దరు ఒకటేసారి పెట్టాలి. అందరు ఇక్కడ కూర్చున్నప్పుడే పెట్టాలి. నువ్వు ఒక్కదానివే పెట్టుకుంటావేంది?
అబ్బో ఈ చిత్రం మంచిగానే ఉంది. నాకు ఉడకపోసినప్పుడు నీకు ఉడకపోతుందా, నీకు ఉడకపోసినప్పుడు నాకు ఉడకపోతుందా? నాకు ఉడకపోసి నేను పెట్టుకున్నా, అందరు ఉన్నప్పుడు పెట్టాలంటే నీకు ఉడకపోతే వచ్చి కూకో. అడుగుతుందా అదేమన్నా? ఏందే బక్కదనా బాగా మాట్లాడుతున్నావు? మొన్న మా అవ్వ వచ్చినప్పుడు ఏమన్నావే? నువ్వు వచ్చి కూలర్ బంద్ చేయలే, నేనెందుకు కూకుంటేనే? నేను కూడా గందుకే బంద్ చేస్తున్నా. ఏమో బాగా మాట్లాడుతున్నావు, ఉడకపోతేనే పెట్టాలని. అవు అందరికి ఉడకపోసినప్పుడే కూలర్ పెట్టాలి. ఎందుకు కలిసినవే పొత్తు మరి అసొంటి దానివి? పొత్తులే గిత్తులేదు, బరాబర్ పైసలు ఇచ్చిన బరాబర్ పెట్టుకుంటా. సింగే కుడతాన్నావు, నీతో ఏమైతే అది చేసుకపో, బరాబర్ పెట్టుకుంటా నేను. అట్లనా అమ్మ? బరాబర్ పెడతావా? నా మొగడైతే రాని. దీన్ని ఉల్లిగడ్డలకు వారైపోతే నేనేమో తినే. ఉల్లిగడ్డలకు ఎత్తావా? ఉల్లిగడ్డలకు ఎత్తే నేను చక్కెర కూడా ఎత్తా. నేను కట్నం తక్కువ వచ్చిందా? అయ్యో మా తెచ్చినవుతి, తెచ్చిన 2 లక్షలకు బాగా గుర్తున్నవేందే? నీ 2 లక్షలు నా అవ్వగారింటి కాడ బాత్రూమ్ అడుగు జాగా విలువ కాదు. మా అయ్యయుడు నాకు 10 లక్షలు పోసిండు. అయినా మీరున్న మా రోజులు తీయరాదు, మాకున్న దాంట్లో మాకు పోసిళ్ళు. అయినా నాకు ఉడకపోతుంది, కూలర్ వేసుకుంటా. మాట్లాడదాని మనిషి జరగంటే ఊకే చెప్పిన కొద్ది అజ్జెత్తున్నావేందే? నన్నే కొట్టవా? అరే తమ్మ పానం పైన ఇడిపోవద్దురా. నువ్వు ఎట్లా అంటే అట్లనే పెళ్ళాల మాట విని ఆయన రొల్లు పెట్టుకోవద్దు. వాళ్ళు ఏ మాట చెప్పినా మనం వినొద్దు. సరే అన్న, నువ్వు ఎట్లా అంటే అట్లనే. అరే మునిగారా కొంచెం మునిగారు. ఆగురి పుట్టిందని మాట్లాడుతున్నావు. అరే అట్లా ఆగరాదే, ఎండాకాలమే అట్టగా చేసుకుంటే ఏం మునిగిపోయింది ఇప్పుడు నీది? మొన్న మా అమ్మ వచ్చినప్పుడు కూలర్ కట్టుకుంటే బంద్ చేసింది, నేను ఎట్లుకుంటా? నీకు ఆలలే పాలలే అన్న కూలర్ వేసుకోనీకి. చల్లగా జాబ్ చెట్టు కింద కూర్చుంటే అయిపోగా చల్లగా వస్తాంది. వచ్చిండే సైంటిస్ట్ అట్లా తాత యాప్ చెట్టు కింద పోవాలా? నిన్న ఇలా యాప్ చెట్టు కిందనే వండ పెడతావు రాత్రి. ఏట్లాగురి మీ లొల్లి పాడుగాను. మీకు ఇంట్లో కదా ఏం ఏర్పడతలేదు. జరుగురి కూర వేసుకుంటా ఉడికి పాడైతుంది. అంత ఎండతో వచ్చినాం. ఏం మనుషుల మట్ట కూడా చేస్తారు ఇంటికి రాగానే. ఏమైనా తిరుగుతలేదు? నాకే వెనక ఏం చేసి తిండి? నేనేం చేసిన? అన్న కమరు వాసన వస్తుంది. నువ్వద్దే కమరు వాసన వస్తుంది. ఏం చేసిరు మరి? కవర్ వాసన వస్తుంది అనబడుతుంది. అగో ఏం చేసిర్రు అంటావు? అదే నేను పని చేయ, పని చేయ, కాలిపోయినట్టుంది. ఉన్న కాడు ఉండరు కదా మీరు. అగ్గిన కాల ఊరగాల పైసలన్నీ పోసి తెచ్చిన. ఇప్పుడు ఏం చేయమంటావు? రాత్రి కూడా ఏడమంటారు మీరు? అగో దేనికి నన్ను తిడతావు? దాన్ని అనవా? ఉడకపోతల వనబెడదాం తీయ. ఇవాళ బయట కూలర్ మంచి చేస్తా అంటారు. నేను పోయి తీసుకొస్తా. మిమ్మల్ని కూలర్లు రిపేర్ చేస్తాం, రావాలి కట్టేస్తాం, కండెన్సర్లు ఎత్తాం. ఏమైంది? పొద్దంతా తిరిగిన నీ ఒక్క గిరాయి దాకలే. ఏం చేద్దాం? ఓ కూలరన్నా గిరాయిరా. ఏమైందన్నా? ఇంట్లో కూర వస్తలేదు, జర చూస్తురా. ఇంట్లో కూలరా ప్లాస్టిక్ కూలరా? ప్లాస్టిక్ షాక్ వస్తుందా? షాక్ అయిదో వాసన వస్తుంది, అంత పొగ వస్తుంది లోపలికి. మొత్తానికి తిరుగుతలేదా? తిరుగుతలే. పంపు వస్తుందా? పంపు వస్తుంది, జర చూస్తూ రావాలి. అటుపక్క ఇటుపక్క గడ్డి తడుతుందా? నీ జర చూసి చెప్తూ రాలే, అన్ని నువ్వే మాట్లాడబడుతుంది. సరేపా. అది పొగలెళ్ళిందంటే కాలినట్టున్నది. అబ్బో అందుకే వేసిరు, బంద్ చేసిర్రు. 10 నిమిషాలు. పొద్దున్న దాకా వేయకపోయారు మంచిగుండు. ఫస్ట్ పానాలే. కొత్త మోటార్ వేసుడు అవుతుంది కావచ్చు. అయ్యో చూడక ముందుకే భయం పెట్టి ఇవ్వబడితే మేమే నువ్వు. అబ్బా కొడుక, కూలరు కొత్తగానే ఉన్నది. కమరు వాసన వస్తుందంటే మోటరే కాలిపోయినట్టున్నది. చూడు ఒకసారి, పంపు కూడా వస్తుందో చూడు. నడతలేదు కదా. పంపు కూడా పోయింది అంటే వాటర్ ఉంటది కదా, ఆ మోటార్ కాలుతుంది కదా, దాంతో షార్ట్ అయ్యి అది కూడా పోయింది. ఓ బుజ్జి, ఇంకా నయ్యం ఆ గడ్డి కూడా అంటుకుండు తెలుసా?
జర్రా నీళ్లుండ బయటికే ఆరిపోయింది. మరి ఈ గడ్డి కూడా పొత్తునట్టే అయిపోతుంది కదా. వేద్దాం. మాట్లాడు మరి రేట్ ఒక్కొక్క దానికి వెళ్తాను. ఇంకా కట్కలు కూడా పోయినాయి. ఇంకా ఇంకా అయిపోయింది కదా. చిక్క చిక్క నింపుతాయి కట్టలు. ఇంకా బాంబు కాలుతుంది. కాలుడు కాదు, ఆ మోటార్కి ఇటుకుంగో వైర్ ఇక్కడ రాక కాలుకుంటూ వచ్చింది. అర్థమైతుందా? ఇక అన్ని కలిపి మొత్తం మళ్ళా ఎట్లా నడవాలంటే 2800 2900 అవుతాయి. అట్లయితే ముట్టుకుంటా. కొత్తగా వస్తాయి 400 పెడితే. మీరు ఉన్న కాడ ఉంటేనే ఇప్పుడు మంచిగా ఉంది వేసావు. అయ్యో ఏ ఆపూరి మీ లొల్లి. రిపేర్ చేయించుకుంటారా కొత్త చేయించుకుంటారా? కాదన్న 3000 కొత్త వస్తాయి అదే తక్కువ 3000 ఎక్కడ అన్న 4500 5000 అవుతాన్ని. రేట్లు ఎక్కువ ఉంటాయి. అయినా మోటార్ ఎక్కువ ఉంటది, పాడుకు ఉండదు తెలుసా? నీ వేసే నాకు ఏ పాట మీకు ఉంటాయి 50-60 రూపాయలకి అంతే. మీరు రిపేర్ చేసేటోళ్ళం కదా. ఏమన్నా కొత్త కూరలు అమ్ముతారా? ఎండకు రాత్రి నిద్ర పట్టేది పని పట్టు 2900 అయితే ఓకే కదా? ఎత్తాం గాని చేసేటప్పుడు మీరు ఇక్కడ ఎవ్వరు ఉండద్దు. ఎందుకంటే పని చేసేటప్పుడు నాకు డిస్టర్బెన్స్ ఉడకపోతారా. మీరు అందరు బయట కూర్చోరి, నేను లోపల మంచిగా చేసి కట్టుకేసి పిలుస్తా. వచ్చి చల్లగా గడప కిందనే డైరెక్ట్ కూర్చోరి. అర్థమవుతుందా? సారీ ఎడ్డి ముఖం వేసుకుని ఎందుకున్నావు? అయ్యో వాళ్ళ చేతిలో ఏమున్నదన్న? వాళ్ళు కావాలని కాల పెడతారా? మంచిగానే చెప్తారా? చెడ్డగా చెప్తా. నీకు చల్లగా చల్లి పెడితే నాకు చేతికి పైసలు, లేకపోతే ఇయ్యకు. మీ రూపాయి నాకు వద్దు, ఆ రూపాయి తింటే నాకు చెందాలి. అట్లనేనా? దిక్కు మళ్ళ దానా అట్లా అంటేనే నమ్మకం అయితే తెలుసా? సరే అరే తొంగి తొంగి ఏం చూస్తారే? ఆ తలుపులయ్యి రవలి, నువ్వు ఈ తలుపులయ్యి. రిపేర్ చేయండి. ఆపరేషన్ లెక్కనే తెలుసా? ఎవరు పడితే వాళ్ళు చూసిరనుకో ఇన్ఫెక్షన్ అవుతుంది కూలర్ కు. ఏమనుకుంటాను? ఇగో ఇంతసేపు ఇంకా తింటలేరు అన్న అయిందా? అరే అయిపోయింది. ఆఖరి నాకు ఎక్కిస్తానా? నాకు ఆడు ఉండాలి. అయితే దేని పెంట పెడతారు ఇప్పుడు? అగో అది అట్లయినా కాల్పో ఇట్లయినా కాల్పో. బాగా మాట్లాడబడుతుంది. అదేమన్నా పాత అని అట్లయినా కాల్పో ఇట్లా కొత్తగానే మొన్న కొంటివి. ఏం కూలరు ఎంత కష్టపడ్డా. అబ్బా చెప్పే బుజ్జి. అవును మస్తు కష్టపడి ఆ వైర్లన్నీ జాయింట్ చేసిండు. కొత్త మోటార్ వేసిన కొద్దిగా అయితే కరెంట్ స్టార్ట్ అయ్యి మొత్తం కాలిపోవు కదా. ఇంకా లాస్ట్ ఇంకో తాప ఎత్తే మీ ఊళ్ళో కూడా కరెంట్ షాక్ వచ్చు. విన్నవా? కూరళ్ళతోటి ఎప్పుడు ఆడుకోవద్దు. అయినా 10 సార్లు వేసుడు 10 సార్లు బంద్ చేసుడు ఎందుకు? ఒక్కసారి 2 వాట్లు వేసుకోవాలి రోజు. అర్థమైతుందా? పైసలు ఎంతనే? 2900 అని చెప్పినా కదా. తీరా తమ్ముడు తీసుకో. 2800 ఉన్నాయి కదా. 100 రూపాయలు కూడా రాదే. సరే ఇంకో గడ్డి అదే చదివినా. కొత్త మోటార్ వేసిన గ్యారంటీ ఇచ్చిన. సంవత్సరంలో నీకు ఎప్పుడు కాలిపోతే అప్పుడు ఫోన్ చేయి, అచ్చి కొత్తది ఎత్తా. సరేనా? ఇంకేంది పోదాం పోదాం. పోయేస్తా మరి. సరే చూసుకోరి. నెంబర్ ఎక్కువలరే ఏమన్నా కానీ బాగా రేటు పెట్టుకున్నట్టున్నారు. మొన్ననే కొట్టినా ఎండల్లా. మొన్ననే ఎండల్లా కొనుకొచ్చిన. అంతేకంటే మంచి ఇప్పుడు కొత్త మోటార్ వేసినా కదా. ఈగ మత్తది చెద్దరు కప్పుకోరి. పోతాను. మంచి టైంకి వచ్చి చేసిపోతాను. లేకుంటే తెల్లని దాకా ఉడకపోతలో వండుడవు. అత్తలేదే కొత్త మోటార్ వేసినాడు, గడ్డి వేసినాడు. ఏదే అప్పుడు ఏది సరి ఏది? ఓ మనిషి బీరువా తెరిచిందేంటి? అయ్యో జరుగు. ఇల్లు అట్లా పైసలు పెట్టా లేవు కదనే. అయ్యో నువ్వు చదువు నా నక్లేసు. అయ్యో నా నక్లేస్ కూడా కనిపిస్తలేదు. అయ్యో రామశంకరా దేవుడా, వాళ్ళు కూరలు మంచిగా చేస్తారు కాదు, మన కాదు. వాళ్ళు దొంగలు పాడైనట్టుంటారే. మీరు ఉన్న కాడ ఉండగా ఇప్పుడు నాకు 2-3 లక్షలు లాచేసారు కదనే. మీరు ఫ్యాన్లు పెట్టుకుంటా ఉన్న కాడ ఉన్న కావాలి కలిసి
చేసిందే మీరు కాక మళ్ళీ ఆ కుర్చీని మార్చబెట్టి